మీరు నోటీస్ చేశారా? ఇప్పటికీ చాలా ఇయర్స్ తర్వాత కూడా క్యాండీ క్రష్ సాగా గేమ్ ఇంకా మిలియన్స్ మంది డైలీ ఆడుతున్నారు. ఈ ఫాస్ట్ గేమింగ్ ఈరాలో కూడా ఇది ఎలా సర్వైవ్ అవుతుంది? మెయిన్ రీజన్ క్యాండీ క్రష్ కంటిన్యూస్లీ న్యూ లెవెల్స్ యాడ్ చేస్తూ ఉంటుంది. ప్లేయర్స్కి ఆల్వేస్ న్యూ ఛాలెంజ్ ఉంటుంది. షార్ట్ టైంలో ప్లే చేయగలిగే గేమ్ ప్లే కావడం వల్ల పీపుల్ ఈజీగా తిరిగి ఓపెన్ చేస్తారు. బట్ వన్స్ అపాన్ అ టైమ్ సేమ్ క్యాండీ క్రష్ రిలీజ్ అయిన టైంలో ట్రెండింగ్ అయిన టెంపుల్ రన్ అండ్ సబ్వే సర్ఫర్స్ గేమ్స్ కాన్సెప్ట్ మోస్ట్లీ సేమ్గా ఉండటం వల్ల కొంత టైం తర్వాత ప్లేయర్స్ ఇంట్రెస్ట్ స్లో అయింది. న్యూ జనరేషన్ గేమ్స్ కాంపిటీషన్ కూడా పెరిగింది. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమిటంటే డెవలపర్స్ కొత్తగా సబ్వే సర్ఫర్స్ సిటీ అనే న్యూ గేమ్ రిలీజ్ చేశారు. బెటర్ గ్రాఫిక్స్, న్యూ గేమ్ ప్లే ఫీచర్స్తో అగైన్ ప్లేయర్స్ అటెన్షన్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు బిగ్ క్వశ్చన్, క్యాండీ క్రష్ లాగా సబ్వే సర్ఫర్స్ సిటీ కూడా లాంగ్ టర్మ్ సర్వైవ్ అవుతుందా లేదా టెంపరరీ హైప్ మాత్రమే అవుతుందా? మరి మీ ఫేవరెట్ గేమ్ ఏది? క్యాండీ క్రష్, టెంపుల్ రన్ లేదా సబ్వే సర్ఫర్స్ సిటీ? కమెంట్లో చెప్పండి.